ఏంది ఈరోజు బిర్యానీ ఎందుకు వండినావు? నిజంగానే నాకు అర్థం కాలేదు. కదా ఏమో 3000 కట్టినాడేమో కొన్ని శుభం తినేస్తాడని పెట్టాను నేను గుర్తు పెట్టలేదు. వాడేమో రేపు రేపు ఎవడో వస్తాడంటే ఆడికి 1500 అటువంటి చేస్తాడు. 15,000 అంటాడు. చూడు మరి ఎవడాడు? అదే చెప్పాడు కదా టీవీలో వాడు 15,000 చేస్తాడండి అడ్వాన్స్. చూడు ఎవరి మంచి మంది ఆటకు ఆడుతుంది. అందుకే రేపు నుంచి నీ మీద పెడతాను. నీ ఫోన్ పైన కొట్టేకనే మనం బయటకు వెళ్దాం. 7 గంటలకి స్టార్ట్, 5 ప్యాకప్. అది సూపర్. కేక నువ్వు అసలు కేక అంతే. నువ్వు సెలబ్రిటీ. నువ్వు సెలబ్రిటీ. ఒక టైమింగ్ పెట్టుకోవాలి నువ్వు. ఇంకా నా వల్ల కాదు అనుకోటి. అందుకే అందరూ కొడుకు మొగుడు బాగుండాలంటారు. అందుకే మరి కొట్టినా తిట్టినా తాగబోతుడైనా రేపు ఒకవేళ నేను తాగబోతుడైనా భరించు నువ్వు. అలాగే సరేనా? రోజు పట్టగారు గుచ్చుకుని తిప్పుతాను కింద పైన కూడా. అట్నా? ఇంకా ఆపే వీడియో ఏమన్నా నేను నెత్తి మీద పెట్టినా వచ్చి నేను బరువు అవుతుందా ఏమన్నా నీకు? బరువు వాగలేకపోతున్నాను నేను. అసలు నిన్ను ఎవడు వాగమండు? నువ్వు వాగకు. తినేస్తాడు ఇది తినేస్తున్నాడు. ఎవడు? నీకెందుకు ఎవడో ఉన్నాడు ఒకడు. ఓ అమ్మ నేను తగ్గలేకపోతున్నా అమ్మా. అసలు నీ నోటికి ఒకసారి తాళం అన్న వేయాలని ఉంది నాకు. కానీ ఆ తాళం ఎక్కడ వేయాలో ఎలా వేయాలో అర్థం కావట్లేదు. తాళం వేసి ఆ తాళం చెవి నేను తీసుకొని పోతా. మళ్ళీ నేను వచ్చాక తాళం తీస్తా. అక్కడికి ఆ పాట పాడు. నీ పెట్టే తాళం తెరిచి ఆ పాట పాడు. ఆ పాట ఏదో ఉంది గుర్తులేదు. నిన్నే పిలిచేది పక్కింటామని కాదు. ఒక పూట కడుపు నిండితే ప్రశాంతంగా అనిపించింది కదా మనిషికి. అమ్మయ్య ఈ పూటకు తిన్నావురా నాయన, ఇంకో పూటకు తర్వాత ఎట్లనో అట్లా ఏదో ఒకటి వండుకుందాంలే అనుకుంటాం. ఇది వేడిగా ఉంటుంది దాంట్లో వేసాయి. వెజిటేబుల్ బిర్యానీ వండిందండి కనకమ్మ. నాకేమో ఆకలికి లేదు అందుకే తినలా, లేకపోతే తినేవాడిని. ద్రాక్ష పండ్లు అండి నేను పొద్దున అడిగానండి తింటా అని. అన్ని కాయలు ఏం మింగలేదులే అమ్మా. నువ్వు భలే చూపిస్తావు. నువ్వు చెయ్యి మాత్రం భలే ఇప్పుతావు నువ్వు. చూపిమంటే మాత్రం తిన్నదే 4 కాయలు. దానికి కడిగే వచ్చా అమ్మ తల్లి. బూడిద కాదు అది, చలికాలం కదా తెల్లగా అయిపోయినాయి కాళ్ళు. నూనె అయిపోయింది మా ఇంట్లో. మా ఇంట్లో ఏమంటావు ఇప్పుడు? ఏది ఎక్కడ బాటిల్ ఉంది పట్టుకెళ్ళిపో. ఇటీ పట్టుకెళ్ళిపోతా. ఇంత చిన్న బాటిలా? పెద్ద బాటిల్ ఇస్తాను నీకు. పెద్ద బాటిల్ ఉంటే ఈ రాదు. మీ అమ్మ మీద నాన్న మీద దెబ్బ నా మీద పడుతుంది. వాళ్ళతో సరి సమానమే కదా నువ్వు కూడా నాకు. అబ్బా రేపు పెళ్ళం తెస్తుంది కదా, ఏది కట్నం సొమ్ములు. ఆ కట్నం ఇవి నాకు. ఓకే, నీ దగ్గర ఉన్న సొమ్ములు నా దగ్గర పెట్టు. ఆ తర్వాత నా దగ్గర 1 రూపాయి లేదు, 1 సొమ్ము లేదు. నీ దగ్గర లేదు. సరే ఉంటే తీసుకుంటా. ఉంటే తీసేసుకో. ఓకే, ఎక్కడున్నా తీసేసుకో. సీతానగరం పోయిన తర్వాత తెత్తలే బయట. ఇష్టం. నేను ఇక్కడ తీసుకోమన్నాను, సీతానగరం తీసుకోమని చెప్పలేదు. తెలుగు మండిపోను. బట్టలన్నీ బాగానే సర్దినావు ఈరోజు. సత్యానమ్మ అందుకే నేను అందు కలిసిపోతున్నావా? అందుకే ఓ బెడ్షీట్ గిడ్షీట్ మామూలుగా లేదుగా. అసలు ఆ సీట్ ఎవరి కోసం మరి అట్ట దాన్ని సర్ది పెట్టింది నీట్ గా. రాత్రి దయ్యం నొచ్చి కూర్చుంటది ఏమో దాంట్లో. నీకేమన్నా మాయరోగం వచ్చిందేంటి? నువ్వే పెద్ద దయ్యాను. నువ్వు అట్లనే ఉంది. దయ్యం వచ్చి కూర్చున్నట్లే అనిపించింది. ఆ సీట్ ని చూస్తే నాకు రాజా సాబ్ గుర్తొస్తాడు. రాజా సాబ్ సినిమా రిలీజ్ అయింది ప్రభాస్ది. పోదామా? సినిమా బాగుందంట, చూసా. ఇప్పుడు పోదాం. వీడియో కాదు నిజంగా సినిమా బాగుందంట. సినిమా హర్రర్ అంట. డుబేల్ 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 అంటుందంట థియేటర్ మొత్తం. పోదామా? కొంతమంది సినిమా బాగాలేదంటారు, కొంతమంది బాగుంది అంటారు. ఏం చేద్దాం? నీకు పోవాలనిపిస్తుందా వద్దనిపిస్తుందా? నాకు ఈ సినిమా అంటే నేను రెడీ అయిపోతా. ఏ సినిమా అయినా పర్లా, ఏదైనా పర్లేదు, సినిమా హాల్లో కూర్చోడంతే. అడిగి పోదాం బొరబండ, లేదా సీతానగరంలో చూద్దామా?
సీతానగరం లేవు కదా, సీతానగరంలో ఉండండి. సీతానగరం చిచ్చి నీతో ఓగనమ్మని. షిరిడి పోయాక సీతానగరం మనం పోయేది. అక్కడి నుంచి రాజమండ్రి, డైరెక్ట్ రాజమండ్రి. అదే మనం షిరిడి నుంచి రాజమండ్రి పోతాం. హైదరాబాద్లో అవుతుంది రాజమండ్రి. రాజమండ్రి ట్రైన్. ఇప్పుడు మనం ఇక్కడ అడిగితే రాజమండ్రి పోద్దా బండి? ఇక్కడ ఎక్కితే రాజమండ్రి షిరిడి పోద్దా? మరి ఉందో రాజమండ్రి నుంచి ఇక్కడికి హైదరాబాద్ వస్తుంది. పొద్దున బయలుదేరుతుంది రాజమండ్రి నుంచి, సాయంత్రం ఇక్కడికి వస్తుంది షిరిడి బండి. సాయంత్రం మనం ఎక్కుతాం, పొద్దుటే దర్శనం చేసుకుంటాం, మళ్ళీ సాయంత్రం ఆ బండి ఎక్కుతాం, రాజమండ్రిలో దింపుతుంది. మనకు కావాలంటే హైదరాబాద్లో దిగిపోవచ్చు, లేదంటే రాజమండ్రి. నేనేమంటున్నా ఒక మాట, నీ తలకాయ ఇంకా నేను చెప్పను. నాకు క్లారిటీ చెప్పింది నువ్వు. బండి ఇప్పుడు అది రాజమండ్రి నుంచి పోద్దా షిరిడికి, లేకపోతే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోద్దా? రాజమండ్రి నుంచి హైదరాబాద్ వస్తుంది షిరిడి బండి, ఇక్కడ నుంచి షిరిడి పోద్ది. ఓకే, మళ్ళీ షిరిడి నుంచి హైదరాబాద్ వస్తామా, రాజమండ్రి పోద్దా? షిరిడి నుంచి రాజమండ్రి బండి వెళ్తాం, కానీ మధ్యలో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో దిగుతారు, లేదంటే లాస్ట్ రాజమండ్రి. అదే మనం దిక్కుండా అటు వెళ్ళిపోవచ్చు అంటున్నాం. అట్లా అంటున్నావా? ఓకే. నింగేను టింగిట్టు ఇంగిట్టి నుంగును అంటే నీకు టికెట్ తీసుకో, నువ్వు నాకు బాబా టికెట్ వేరే ఉంటుంది. ఇదిగో మర్చిపోద్ది, దాంట్లో డబ్బులు తీసి ఇలా తీసురా. ఏంటి తెచ్చేది? డబ్బులే 3 ఆడ ఫోన్ షాప్ లో కొట్టేనా? నడు తీసుకుంటావా? ఎందుకు నా దగ్గర ఉన్నాని? ఆహా, మొత్తం 3 తీసా. నీ దగ్గర వద్దులే, నాకు నామాలు పెట్టావు చాలు. ఇప్పుడు ఇంకో 500 వస్తాయి ఇవి. కనకమ్మ నేను నీకు డబ్బులు ఇస్తాను, నీ డబ్బులు ఏం దుబ్బు. లేట్ అవుతాయమ్మా, డబ్బులు ఇచ్చు కదా, అడగగానే ఇచ్చేయాలి. సరే మరి మొబైల్ షాప్ అడిగి అన్నాడు. అవునాడు పోదాం. లేవు మెడలో నువ్వు దిగు. మెడలో తాగదు మాత్రం భలే మెరుస్తుంది, వెండి మెరిసినట్టు. నేను కూడా దిష్టి కొడుతున్నావా నువ్వు? నడు తెచ్చుకొచ్చినాడు, వెండి ఉన్నట్టే ఉంది అది. నడు పదం. ఇటీ నీ ఫోన్ ఇటీ, వీడియోలు పెడతా. మళ్ళీ ఎందుకు నిన్న పెట్టలేదు వీడియోలు అంటావు, రేపు పొద్దున అన్ను. ఎందుకు మళ్ళీ నీ అసలు నీ ఏడుపు అసలు తగిలించుకోకూడదు. వద్దమ్మా. నువ్వు సినిమాలు చూసి దీంట్లో అయిపోకొట్టకు, బ్యాలెన్స్ చెప్తున్నా. నీకు సినిమాలు కావాలి, టీవీ పెట్టించుకో. నీకు అంత సినిమాలు కావాలంటే టీవీ పెట్టించుకొని చూడు. ఫోన్ ఎందుకు ఖరాబ్ చేస్తాను? సినిమాలు చూసి 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 నీ ఫోన్ అంతా పాడైపోయింది. ఏది కొబ్బరి నూనె? ఏది? అదే చెబుతున్నాను, ఏదని నేను అడుగుతున్నా. ఎడిపోయింది మరి? పడిపోయింది. ఇంకా చాలే, ఇంకేం చెప్పు తీస్తావు వీడియో. ఓకేనండి, బాయ్ అండి. ఏడుతుందండి కనకమ్మ. బాయ్ బాయ్, టాటా, సీ యూ అండి. మనిషి ఏడుపు అసలు తగ్గించుకోకూడదండి.